చిన్నారుల పెదవులపై చిరునవ్వు ఎదుటి వారిని ఎంత కోపంలో ఉన్నా కూల్చేస్తుంది. పుట్టుకతో వచ్చే గ్రహణం మొరి సమస్య వల్ల కొంతమంది పిల్లలు నలుగురిలో మనస్ఫూర్తిగా నవ్వలేరు. అలాంటి వారి పెదవులపై చిరునవ్వులు చిందిస్తోంది ఆపరేషన్ స్మైల్. విజయవాడలోని పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలలో ఇప్పటి వరకు 1800 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేసి చెదిరిన పెదవులపై మళ్లీ చిరునవ్వులు పూయిస్తోంది. పుట్టుకతో ఏర్పడే సమస్యల్లో గ్రహణం ముర్రి ఒకటి. చిన్నతనం నుంచే పిల్లలు హేళన ఎదుర్కోలేకపోతుంటారు. అలాంటి చిన్నారుల పెదవులపై ఆపరేషన్ స్మైల్ ఇండియా చిరునవ్వులు పూయిస్తోంది. ఆపరేషన్ స్మైల్ ఇండియా ఆధ్వర్యంలో పలు స్వచ్ఛంద సంస్థలు కలిసి గ్రహణం ముర్రి శస్త్రచికిత్సలను ఉచితంగా చేస్తున్నారు. ఏటా 50 మందితో కూడిన విదేశీ వైద్య బృందం కృష్ణా జిల్లా చిన్నవుటుపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలకు వచ్చి గ్రహణం ముర్రి బాధితులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తోంది. It's a very simple surgery, but it can also be expensive. We provide free surgery. Also, we provide comprehensive care for all these kids, like the psychosocial care for these children and their parents, and the speech therapy and the dental care for these children. So that because we want these children to have a better life. Cleft lip, cleft palate ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా ఆపరేషన్ చేయాలని చాలామందికి ఇప్పటి వరకు 3.5 lakhsకి చేశారు. మన ఇండియాలో మెడికల్ కాలేజ్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో 2006 నుంచి ఇప్పటికి దాదాపు 18 సార్లు వచ్చి ఇక్కడ ఈచ్ టైం 100 అట్లా చేసి ప్రస్తుతానికి మనం మోర్ దాన్ 1800 సో ఫార్ దే హ్యావ్ డన్ ఇట్ సర్జరీస్. ఈ ఆపరేషన్లు అనేది చేశారు. హాస్పిటల్లో మేము చేస్తుంది ఏంటంటే ఫెసిలిటీస్ అన్ని ఇవ్వటం, నర్సెస్ని ప్రొవైడ్ చేయటం, వాలంటీర్స్, డాక్టర్స్ని. మిగతా వాళ్ళు ఎక్కువ మంది అక్కడ వాళ్ళు సర్జన్స్ కానీ, ఎనస్థిటిస్ట్స్ కానీ, మిగతా నర్సెస్ కానీ వాళ్ళిద్దరూ చాలా కష్టపడి చేస్తున్నారు. ఇన్ని దేశాలకు వెళ్ళి చేయటం అంటే అద్భుతమైన పని. వారు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చీలిన పెదవుల సమస్యను తేలికగా తీసుకోవద్దంటున్నారు వైద్యులు. గ్రహణం ముర్రి వల్ల పిల్లలు పాలు తాగేటప్పుడు, ఆహారం తినేటప్పుడు ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదముందని చెబుతున్నారు. దీనికి ఆపరేషన్ స్మైల్ ఇండియాతో కలిసి శస్త్రచికిత్సలు చేయడం సంతోషంగా ఉందంటున్నారు. సంవత్సరం లోపు పిల్లలకి, వాళ్ళ బరువు వాళ్ళ 6 నెలల లోపు పిల్లలకు కూడా చీలిన పెదవికి సర్జరీ చేయడం జరుగుతుందండి. అది చేసిన తరువాత మళ్ళీ 4 రోజులకి ఇదే డాక్టర్లు వచ్చి చూస్తారు. వాళ్ళకి ఎలా అంటే ఏ సమస్య ఉండదు. ఒకసారి ఆపరేషన్ అవ్వగానే నయం అయిపోయే వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఒక్క సర్జరీకి సరవ్వకపోతే 2వ సర్జరీ 3వ సర్జరీ కూడా వీళ్ళే వచ్చి చేస్తారండి. వాళ్ళు ఎక్కడున్నా సరే వీళ్ళ దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వీళ్ళే మళ్ళీ పిలిచి చేస్తారు. ముఖ్యంగా ఏమవుతుందంటే వాళ్ళకి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా పసిపిల్లలలో ఏమవుతుంది, వాళ్ళు పాలు తాగలేరు సరిగ్గా. ఆ తాగిన పాలు మళ్ళీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే అలాంటి సమస్యతో ఉంటే ఖచ్చితంగా ఈ సర్జరీలు చేయించుకోవడం చాలా మంచిదండి. ఫుడ్ మింగంగానే మనకు మామూలుగా పొట్టలోకి వెళ్తే వాళ్ళకి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫుడ్ కానీ ఫ్లూయిడ్స్ కానీ సరిగ్గా పొట్టలోకి వెళ్ళవు. రెండో ఇదేంటి అంటే శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. ఇంకా ఎగతాళి చేయడం, హేళన చేయడం ఇది ఎక్కువ ఉంటుంది స్కూల్కి వెళ్ళిన పిల్లలు. సో వాళ్ళు స్కూల్ మానేసి ఇంట్లో కూర్చుని, చదువులు మానేసి ఇంట్లో కూర్చునే పిల్లలకి ఇట్లా తీసుకొచ్చి ఆపరేషన్ చేసి మళ్ళీ స్కూల్కి పంపించడం చాలా హ్యాపీగా ఉంది. 1 గంట నుంచి 2 గంటల వరకు సమయం తీసుకుంటుంది ప్రతి ఆపరేషన్. వాళ్ళని ఆ పూట సాయంత్రం పర్యవేక్షణలో ఉంచి మరుసటి రోజు డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేస్తారు.